దేశ ప్రజలందరికీ 79వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆనాడు ఎందరో మహానుభావుల పిల్లన గ్రోవి పిలుపు ఈ దేశ ప్రజలందరినీ ఒక్క తాటిపై నిలిపి ఒకే బాటలో నడిపి 79 సంవత్సరాల క్రితం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ఈ దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలను సముపార్జించి పెట్టినారు. ఎందరెందరో మహానుభావులు దేశభక్తులు తమ పదవులను, తమ చదువులను, తమ కుటుంబాలను, తమ ఆస్తులను, చివరకు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ దేశానికి స్వాతంత్రాన్ని సిద్ధింపచేసినారు. ఆ దేశభక్తులందరినీ స్మరించుకోవలసినటువంటి సమయము ఈ ప్రత్యేక సమయం. ఒక మహాకవి గారు అన్నారు, స్వాతంత్రం వచ్చనని సభలే చేసి సంబరపడిపోగానే సరిపోలేదోయ్, సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే సరిపోదోయ్. ఎన్నో సాధించిన మన భారతదేశం, సాంకేతికముగా ఎంతో అభివృద్ధి సాధించినటువంటి మన భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని ప్రతిజ్ఞ చేసే మన భారతదేశం రాబో తరాలకు దేశ ప్రగతికి దోహదపడే మేధావులకు ఏమి నేర్పుచున్నాము? మత ప్రసక్తి లేని లౌకిక దేశం మన దేశం. మతాల వారీగా దేశాన్ని ముక్కలు చేస్తున్నవి కొన్ని విద్రోహక శక్తులు. చనిపోతే ₹1 కూడా తీసుకొని పోలేమని తెలిసినా ఆహార వస్తువులను కల్తీ చేస్తూ ధనార్జనే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు కొంతమంది సంఘ విద్రోహక శక్తులు. బ్యాంకుల ద్వారా వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని ప్రజాధనాన్ని ఎగగొట్టే బడా నాయకులు తయారయ్యారు ఈ దేశంలో. ఈ దేశం ఎవరిది? సామాన్య ప్రజలదా? అధికారముతో కన్నుమిన్ను కానని ధనమదాందులదా? ఎవరిది దేశం? సామాన్య ప్రజలను వాగ్దానాలతో జోకొట్టి నినాదాల ఉయ్యాలలో నిద్రపుచ్చి తమ పబ్బం గడుపుకుంటున్నారు కొంతమంది అధినేతలు. దేశ ప్రజలారా, కళ్ళు తెరవండి. హిందూ, ముస్లిం, క్రైస్తవులందరూ ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అన్ని మతాల వారు, అన్ని వర్గాల ప్రజలు మానవత్వంతో మెలిగిన నాడు, రాబోయే యువతరానికి దేశ ఐక్యతను నేర్పించగలిగిన నాడు, స్వార్థాన్ని పక్కన నెట్టి ప్రజలందరూ సమానమే అని తలంచిన నాడు ప్రపంచ దేశాలలో మన భారతదేశం అగ్రగామిగా నిలుస్తుందని ప్రగాఢ విశ్వాసంతో అడుగులు ముందుకు వేద్దాం. జై హింద్, జై భారత్.